ఇది చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా నేను ఒక పిలిపిస్తున్నా. ఈ బాబు సూపర్ 6 హామీలన్నీ మనం ప్రతి గడపకి తీసుకెళ్లాలి. మీ అందరికీ ఈ రోజు ఒక కిట్ ఇస్తాం జరిగింది. ఆ కిట్ లో ప్రధానంగా అందరికీ క్లస్టర్ యూనిట్ బోత్ కేఎస్ఎస్ అందరికీ కిట్ ఇస్తాం జరిగింది. ఈ కిట్ లో మొదటిగా 25 క్యాలెండర్లు పెట్టాం. ఇట్లా 10 మీ ఇంటికి మేము పంపిస్తాం. ఒక పక్కన క్యాలెండర్ ఉంటుంది, ఇంకో పక్కన సూపర్ 6 హామీ ఉంటుంది. ఈ హామీలు మనం ప్రతి గడపకి తీసుకెళ్లాలి. ఈ క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. దీంతో పాటు చిన్న కార్డు కూడా ఇస్తున్నాం. ఈ కార్డు మీ జోబులో పెట్టుకోండి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా ఈ కార్డు తీసి మనం ఇచ్చే సూపర్ 6 హామీలు ప్రతి వ్యక్తికి తెలియజేయాల్సిన బాధ్యత మీకుంది. వైకాపా పార్టీకి వాలంటీర్లు ఉన్నారు, కానీ మన పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మనం ఒక్కసారి మాట్లాడుతూ మొదలు పెడితే వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. బ్యాగ్ లో కూడా సైకిల్ బ్యాడ్జ్ కూడా ఇచ్చాం. ఇది పెట్టుకుని ప్రతి గడపకి వెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నాం. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు బాబు సూపర్ 6 కార్యక్రమం చేయబోతున్నాం. నేను ఇక్కడున్నా మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నా. సీనియర్ని గౌరవిస్తా, ఫ్రెషర్స్ ని గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తా. ఎవరు పనిచేస్తున్నారో లేదో కంప్యూటర్ తెరిస్తే తెలిసే రోజులు. మీరు టెలిగ్రామ్ బాట్ పెట్టుకుని రిజిస్ట్రేషన్లు అన్ని చేస్తున్నారు. సో ఎవరి బూతుల్లో బాగా జరిగింది, ఎవరి బూతుల్లో బాగా జరగలేదో నాకు తెలుస్తుంది. దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. నా చుట్టూ తిరుగుతాం కాదు, కూనా రవి అన్న చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆనాడు మనకు అండగా నిలబడేదానికి పవన్ అన్న హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా అధికారులు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్ మార్గంలో వస్తే రోడ్ పైనే దాదాపు 3 గంటల సేపు ఆయన కాన్వాయ్ని ఆపారు. ఆనాడే పవన్ గారు నిర్ణయించారు, పవన్ అన్న నిర్ణయించారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సైకోని ఇంటికి పంపించాలని. అందుకే చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసినప్పుడు ఇద్దరు నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ సైకోని తరిమి కొడదామని. అందుకే ఇది మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక్కడ ఒక పనికిమాల పేటీఎం బ్యాచ్ ఉంటుంది. ఈ డమాబుస్ ఎమ్మెల్యే 5 రూపాయలు ఇచ్చి ఆ పేటీఎం బ్యాచ్ ని ప్రోత్సహిస్తారు. ఆ పేటీఎం బ్యాచ్ ఒక్క పెళ్లి చేయలేరు, కానీ ఇంట్లో ఉన్న అన్ని పెళ్లిళ్ళు చెడగొట్టేదానికి సిద్ధంగా ఉంటారు. మన మధ్యన జనసేన మధ్యన గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు, సోషల్ మీడియా పోస్టులు పెడతారు. దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి. మన మధ్య ఎవరు దూరేదానికి లేదు. కలిసికట్టుగా ఈ జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆందాల వలస ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్, జై హింద్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక చిన్న విన్నపం. ఈ మధ్యనే నా దృష్టికి కొంతమంది తీసుకొచ్చారు. ఇక్కడున్న వైకాపా నాయకులు మన కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టి రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే కావాలని ఈ రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తే రేపు ఎన్నికల సమయంలో మనం ఎలక్షనీరింగ్ చేయలేమని. ఆ వివరాలన్నీ రవి అన్నకి ఇవ్వండి, న్యాయ పోరాటం చేద్దాం. ఆ రౌడీ షీటర్లన్నీ ఎన్నికల లోపల తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మనందరం కలిసికట్టుగా
ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. మీరందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు నేర్చి నిలబడి మీ కుడి చెయ్యని మీ గుండె మీద పెట్టుకోమని కోరుతా ఉన్నాను. ప్రతిజ్ఞ చేయాలి. బాబు వెనుకున్న వాళ్ళు, ఈ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా మీ ఇక్కడ ప్రతిజ్ఞ చేయాలి. నేను అంటాను, ఎవరి పేరు వాళ్ళు ముందుగా చెప్పుకొని దీన్ని ప్రారంభించాలి. మీ కుడి చెయ్యని మీరంతా కూడా మీ గుండె పైన వేసుకొని ప్రమాణం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. కోన రవికుమార్ అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఏదమ్మా పాట పెట్టు. It's about time to break it down. You ready? Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Sima Chellamma, Attili Chinnamma, Sriselamma Mamma, Antundagadeera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. College kurradu, chelo musalodu, badilo buddodi, slogan ఒకటేరా. Psycho,
రావాల్సిన పెన్షన్ కూడా కట్ చేశాడు. దాదాపు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ జగన్. మనందరం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మనం చెప్పాలి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు. మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన బీమా తీసుకొచ్చారు. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. విదేశీ విద్య, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం అందరం అమలు చేశాం. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెట్టాలనుకుంటున్నా. రెడీనా? సిద్ధమా? జగన్ రోజు ఏమి తింటాడు? ఆప్షన్ 1 అన్నం, 2 ఆప్షన్ బిర్యానీ, 3 ఆప్షన్ ఇసుక. ఏం తింటారు తల్లి రోజు? చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. ఇసుక. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ 5000 రూపాయలు అయింది. ఇప్పుడు అడుగుతున్నా జగన్ని, పంది కుక్కలాగా ఎవరు ఇసుక తింటున్నారని. ఈ మధ్యన బోర్డులు చూసా, సిద్ధం సిద్ధం అని. ఈ రోజు అర్థమైంది ఎందుకు సిద్ధం అన్నాడు. ఇసుక ధర బంగారకం ఎక్కువ చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఈ జగన్. ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం. అందుకే ఈరోజు పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా స్కూల్కి వెళ్లే విద్యార్థులకి, ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల అకౌంట్ లో మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒక ఇంట్లో ఒకడుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంతేకాదు ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చెప్పండి 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఈ సైకో జగన్ 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడబడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ సైకో జగన్ 3 రాష్ట్రాల పేరుతో 3 ముక్కల ఆటలు ఆడుతున్నాడు. నేను ఇక్కడ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క ఉద్యోగం కల్పించాడా? ఇప్పుడు 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టాడు ఈ సైకో జగన్. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసేదానికి కనీసం భూమి కూడా ఇవ్వలేదు ఈ వ్యక్తి. ఆనాడు మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఇక్కడ ఆమ్దాల వలసిన షుగర్ ఫ్యాక్టరీ కూడా కనీసం తెరిపించలేదు ఈ జగన్. అంతేకాదు విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే జగన్ ఏకంగా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఫ్యాక్టరీని అమ్మేదానికి ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా, అవసరం వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా. ఉత్తరాంధ్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు గాని, బ్రిడ్జ్లు గాని, పక్కా గృహాలు గాని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఆనాడు వంశధార నాగావళి అనుసంధానానికి పనులు ప్రారంభించాం. దాదాపు పూర్తయ్యే దశలో ప్రభుత్వాలు మారినాయి. పెండింగ్ పనులు పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాం. ఇంతేకాదు మనందరం ఒక్కసారి ఆలోచించాలా,
ఆమదాల వలస ఎప్పుడు అభివృద్ధి జరగని విధంగా 2014 నుంచి 19 వరకు కూనా రవి అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున మనందరం అభివృద్ధి చేసుకున్నాం. సిసి రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, వంశధార నాగావల్లి ఇంటర్లింకింగ్ కానీ, నారాయణపురంలో లిఫ్ట్ ఇరిగేషన్ మోడర్నైజేషన్ కానీ, శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్ శాంక్షన్ కానీ, తాగునీటి పథకాలు కానీ దాదాపు 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం. కానీ ప్రజలు ఏం చేశారు? ఒక డమాబుస్ ఎమ్మెల్యేని గెలిపించారు. దానికి కారణం మనం కూడా ఉన్నాం. మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. రాబోయే 2 నెలల్లో మన చేసిన మంచి పనులు, చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నేను చూసా. ఆయన పదే ఒక మాట అంటున్నాడు. ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అని. ఈ డమాబుస్ ఎమ్మెల్యేని అడుగుతున్నా, అదే అన్న ఎన్టీఆర్ కూతుర్ని శాసనసభ సాక్షిగా అవమానిస్తే అసలు నువ్వు పీకిందేంటి, చేసిందేంటని సభాముఖంగా నేను అడుగుతున్నా. ఈ రోజు శాసనసభకి కనీసం గౌరవం లేదంటే దానికి కారణం ఈ డమాబుస్ ఎమ్మెల్యే. వాస్తవంగా 2019 ముందల తమ్మినేని సీతారాం గారిని నేను చాలా గౌరవించా. కానీ ఎప్పుడైతే శాసనసభ సాంప్రదాయాలు ఉల్లంఘించి ఏకంగా ప్రతిపక్ష నేతని శాసనసభ సాక్షిగా అవమానిస్తే పట్టించుకోలేదే, ఆ రోజే ఈయన గౌరవం పోగొట్టుకున్నాడని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నా. ఈ డమాబుస్ ఎమ్మెల్యే అక్కడ ఉన్న కొండల రాజు ఉన్నాడు, పలాసాల ఎమ్మెల్యే. ఆయనతో పోటీ పడుతున్నాడు అవినీతిలో. ఎవరు ఊహించిన విధంగా 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే సంపాదించాడు. ల్యాండ్, శాండ్, వైన్, ఈ మాఫియా అన్నిటికీ ఆమ్దాల వలస అడ్డాగా మార్చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఏకంగా కాంట్రాక్టర్లను కూడా వేధించి కొడుకు పెళ్ళవుతే 1,30,00,000 రూపాయలు వసూలు చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. కేవలం ఇసుకలో దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే స్వా చేశాడు. ఇంకా వాలంటీర్ పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, షిఫ్ట్ పోస్టులు కూడా సొంత కార్యకర్తలు కాదు కదా, ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఏకంగా ఇంట్లో చిన్న తగాదాలుంటే రాండి మీ సమస్యలు పరిష్కరిస్తానని వాళ్ళ దగ్గర ఉన్న భూములు కూడా స్వా చేస్తున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. ఏకంగా మైనులు కూడా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. 100 ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే. అన్న కోరిక మేరకు తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం, వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చి ప్రజలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఒక స్పీకర్ గా డమాబుస్ పనిచేస్తుంటే అసలు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండాలి? ఒక స్పీకర్ ఒక మంత్రికి ఆదేశాలు జారీ చేస్తాడు. అలాంటిది సొంతంగా ఆదాయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఆమదాల వలస గురించి ఏనాడు ఆయన పట్టించుకోలేదు. ఈ సభాముఖంగా ఆయనకి నేను ప్రశ్నిస్తున్నా, ఏనాడైనా ఆమదాల వలస గురించి మీ ముఖ్యమంత్రి జగన్ ని మీరు అడిగారా? ఒక లేఖ రాశారా? ఒక రోడ్ శాంక్షన్ చేశారా అని అడుగుతున్నా. నేను ఆయనకి సవాల్ ఇస్తున్నా, మేము ఆమదాల వలస అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధం, మీరు సిద్ధమా అని. ఇంకా నాగావళి నది పైన బ్రిడ్జ్ కట్టాలని పెద్దలు కోరారు. తప్పనిసరిగా ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా వంశధార నది పైన పురుషోత్తపురం బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి
ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. సిక్కోలు చాలా కష్టపడతారు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సిక్కోలు కనపడతారు. అమరావతిలో ఒక భవనం కడుతుంటే అక్కడ సిక్కోలు పనిచేస్తారు. హైదరాబాద్ లో ఒక భవనం కడుతుంటే అక్కడ కూడా సిక్కోలు పనిచేస్తారు. కేవలం మన ప్రాంతంలో అవకాశం లేక పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి మనందరికి వచ్చింది. ఇది పోవాలి. వలసలకి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. శ్రీకాకుళంకి SEZ ఏర్పాటు చేస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉద్యోగాలు పెద్ద ఎత్తున కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఉడుకు రక్తం. ఆ జెండా పట్టుకుని రోడ్ ఎక్కితే ఎవరు ఎదురొచ్చినా తొక్కే శక్తి మనకి వస్తుంది. అసలు కార్యకర్తల పార్టీ అని భారతదేశంలో ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ గురించే మాట్లాడతారు. అందుకే 2014లో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఆ నిధి ద్వారా ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కుటుంబాలని మనం ఆదుకుంటాం జరిగింది. ఇక్కడున్న కార్యకర్తలు అందరూ ఆలోచించాలా. ఆంధ్ర రాష్ట్రంలో కాదు కదా, భారతదేశంలోనే ఏ పార్టీ ఇలాంటి సంక్షేమ నిధి ఏర్పాటు చేయలేదు. ప్రమాదంలో పొరపాటుగా మనం చనిపోతే ఏకంగా మన పిల్లల్ని కూడా ఈ రోజు పార్టీ చదివిస్తుంది. గత 5 సంవత్సరాలు